రాజీవ్ ఆరోగ్యశ్రీ కేసీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూసిండో ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు, పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరితిత్తులకు పొగపోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు 400 రూపాయలకే మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోనియమ్మ. తర్వాత మోడీ వచ్చినాక ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర 1200 రూపాయలు అయింది. మా అక్కలకు తెలియదా? మా ఆడబిడ్డలు 1200 రూపాయలు కష్టపడ్డాయి, ఉపాధి హామీ కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం. పాదయాత్రలో ఆదిలాబాద్లో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మొదలుపెట్టిన పాదయాత్ర, మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలో పేద ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి చెప్పిండ్రు, అయ్యా సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం, ఏదైనా చెయ్యాలి. సోనియమ్మ చెప్పింది, మమ్మల్ని పిలిచి చెప్పింది, ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలి. 500 రూపాయలకి ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలను ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకి 500కే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. ఇదే కాదు, పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తారు, భూమి ఉన్నోళ్ళకే రైతు బంధు ఇస్తారు, భూములు ఉన్నోళ్ళకే రైతు బీమా ఇస్తారు, మా భూమి లేని పేదలకు ఇళ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యరని చాలామంది పేదలు వచ్చి చెప్పారు. ముఖ్యంగా అందులో దళితులు, ఆదివాసీలు, లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం. నిజమే కదా, ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా, ఈ పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వానిదే కదా అని ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు 0 బిల్లుతో మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్, నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని కాంగ్రెస్ను ఓడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆదిలాబాద్లో అత్రం సుగుణ గెలవకపోతే మీకు ఈ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద